ఎదురయ్యే వేళ ఎగరదా ప్రాణం చిలిపి ఊహలలోనా తెలియదే సమయం బలపు దారులలోనా మలుపులే మధురం ఏ మహిమ చూపిందో ప్రణయం అడగమంటోంది హృదయం తనువంతా ఒకలాంటి సుందరం ఈ మనసు పడుతుంటే సహజం వతులు చెడిపోవడం సహజం మనకు మనమంటూ విగలం కలగని వేళ నిలవదే ప్రాయం ఎదురయ్యే వేళ ఎగరదా ప్రాణం నది నుదిలి పడవుండేదెలా జాబిలి నుదిలి వెన్నెలుండేదెలా నిన్నుదిలి నేనుండేదెలా మనసా ఓ తొలకరిలా నువ్వు గమ్మత్తుగా నీ తలపులలో నన్ను ముంచెత్తగా కౌగిలిలో నేను కొవ్వొత్తిలా తడిగా నీ నవ్వుల్లోనే నవరత్నాలు రాలు నూరేళ్ల పాటు నీ తోడుంటే చాలు ఈ మహిమ చూపిందో ప్రణయం అడగమంటోంది హృదయం తనువంతా ఒకలాంటి సంబరం ఈ మనసు పడుతుంటే సహజం మధులు చెడిపోవడం సహజం మనకు మనమంటూ దిగడం పరిచయమే తొలి సంక్రాంతిలా ఈ పరిమళమే కొత్త ఉగాదిలా పరవశమే నాకు దివాలిలా ఉంది ఓ, ఓ, ఓ. వదలనుగా నా ఆశాలత నీ వలన కదా ఈ ఉష్ణోగ్రత నీ మీదని నా ఏకాగ్రత ఉందే ఓ నీ సంతకాలు మరి నిండాయి చూడు ఈ జ్ఞాపకాలు ఇక చెరిగేవి కాదు ఈ మహిమ చూపిందో ప్రణయం అడగమంటోంది హృదయం తనువంతా ఒకలాంటి సంబరం ఈ మనసు పడుతుంటే సహజం మధులు చెడిపోవడం సహజం మనకు మనమంటూ స్వామీజీ ఈయన్ని మళ్ళీ మామూలు మనిషిని చేయగలరా? మెడిటేషన్ థెరపీ చేస్తే మళ్ళీ మన లోకానికి వస్తాడు. మెడిటేషన్ థెరపీయా? నేను ఇంకా కరెంట్ షాక్ ఇస్తారేమో అనుకున్నాను గురుగారు. సార్ మీరు ఎన్నైనా చేయండి, నిజం అబద్ధం అవదు, అబద్ధం నిజం అవదు. మెడిటేషన్ అంటే అది ఎక్కడ? పదండి వెళ్దాం. ఆగు నాయన, నువ్వు వెళ్లాల్సింది అటు కాదు, ఇందులోకి. ఇందులో నేను ఎలా పడతాను స్వామీజీ? అతనికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది, కొంచెం సహాయం చేయండి నాయన. కొంచెం సహాయం చేయండి నాయన అంటున్నారు. ఇది ఏమైనా పావులవటికి బ్యాంకు రుణాలా స్వామీజీ? సహాయం చేయండి అంటున్నారు. దానిలో నేను ఎలా కూర్చుంటానండి? కూర్చుంటే ఊపిరాడకి చస్తాను. నువ్వేనా చెప్పమంటే? ఈ ట్రీట్మెంట్ కి వచ్చిన ప్రతివాడు ఇలాగే మాట్లాడతాడు. ఇది పిచ్చివాడిని అందులోకి నెట్టేయండి. అరిచి అరిచి ఏదో ఒక టైంలో మన లోకానికి వచ్చి మనలాగే ప్రవర్తిస్తాం. భయపడాల్సిన పని లేదమ్మా.